నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారము అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా సింహరాశి వాళ్ళకి జూలై మాస ఫలితాలు మనం ఒక్కసారి గమనిస్తే ఈ జూలై మాసంలో ఉండి సింహరాశి వాళ్ళకి 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. మేజర్గా ఒక్కొక్క గ్రహ సంచారాన్ని మనము విడివిడిగా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. రవిగ్రహ సంచారం అనేటువంటిది 16వ తారీఖు వరకు చాలా బాగుంది. సో మేజర్గా ఎవరు సింహరాశి వాళ్ళు చూస్తున్నా 16వ తారీఖు వరకు మీరు ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా తీసుకోండి. 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి బలం తగ్గడం వల్ల అనుకున్న స్థాయిలో మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. సో చాలా జాగ్రత్తగా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, రాజకీయ నాయకులైనా లేకపోతే ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బంది పడుతున్న ట్రీట్మెంట్ కోసము 16వ తారీఖు లోపులో వెళ్ళడం చాలా గొప్ప విశేషమైన ఫలితాలు చూస్తారు. ఇదే విధంగా కుజుడి యొక్క సంచారాన్ని చూస్తే ఆయన లగ్న ద్వితీయంలో సంచారం చేయడము అంటే సింహ కన్యా రాశిలో సంచారం చేయడం మూలాన కుజుడికి బలము అనేటువంటిది లేదు. కుజ బలము అనేటువంటిది ఎప్పుడైతే లేదో ఈ కోర్టు సమస్యలు, వాహన ప్రమాదములు, తర్వాత ఈ కలహములు, తగువులు ఇలాంటి విషయాల్లో మేజర్గా సోదరులు సిబ్లింగ్స్ కానీ లేకపోతే సోదరీమణులు ఎవరైనా సరే సిబ్లింగ్స్ విషయంలో, అన్నదమ్ముల విషయంలో ఈ తగవులు అలాంటివి తలెత్తే అవకాశము ఈ మాసంలో కనబడుతోంది అని చెప్పచ్చు. కుటుంబ పరంగా మనస్పర్ధలు అనేటువంటివి చూసే యోగం కనబడుతోంది. మేజర్గా 11వ స్థానంలోనే బుధగ్రహ సంచారం కూడా యోగిస్తోందండి. 23వ తారీఖు వరకు కూడా మీకు బుధుడు అనేటువంటి ఆయన చాలా బాగా యోగిస్తున్నారు. సో మేజర్గా బుధ బలం అనేటువంటిది చాలా బాగుండడం వల్ల ఎలాంటి పనులోనైనా మీకు మంచి సహాయ సహకారములు మీ బంధువుల దగ్గర నుంచి, మీ యొక్క శ్రేయోభిలాషుల దగ్గర నుంచి వర్తించే అవకాశం కనబడుతోంది. అనుకున్న సమయానికి ఏదో విధంగా డబ్బు అనేటువంటిది చేతికొచ్చే యోగం కూడా ఈ సింహరాశి వాళ్ళకి జూలై మాసంలో కనబడుతోంది అని చెప్పచ్చు. గురుబలం కూడా బాగుండడము, గురు శుక్ర బలాలు రెండూ బాగుండడము, చాలా రోజుల తర్వాత సింహరాశి వాళ్ళకి గొప్ప శుభ పరిణామాలు కనబడుతున్నాయి అని చెప్పచ్చు అండి. సో సింహరాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీకు మంచి గృహయోగము కానీ, భూయోగము కానీ, లేకపోతే వాహన యోగము కానీ, లేకపోతే ఆభరణాలు గోల్డ్ కొనేటువంటి యోగం కానీ ఈ మాసంలో కనబడుతోంది. 100% మీరు ఉన్నటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది అని చెప్పచ్చు. అయితే అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. 8వ స్థానంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది వాహన ప్రమాదములకి, మానసిక అశాంతికి దారితీస్తూ ఉంటుంది. దీంతో పాటుగా శారీరక ఆరోగ్యం విషయంలో కూడా ఈ సింహరాశి వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో చాలా కేర్ఫుల్గా అడుగులు వేయండి. ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ తీవ్రమైన కండిషన్సే కనబడతాయి అజాగ్రత్తతో ఉంటే. సో మేజర్గా రాహు కేతులు ఇద్దరు కూడా మీకు కాస్త ప్రతికూలంగా ఉన్నారు అని చెప్పచ్చు. దీనివల్ల ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కాస్త ఆటంకములు, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా రావడం, పోస్ట్ పోన్ ఎక్కువగా అవ్వడం, లేదా వైవాహిక జీవితంలో సమస్యలు కొత్తగా తలెత్తడం, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్యలో రావడం, లేదు అనుకుంటే ఉమ్మడి వ్యాపారములు ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి కొంచెం ఎక్కువగా పెరగడం, ఈ పార్ట్నర్తో కాస్త తగువులు అనేటువంటివి చూడడం, అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడం, ఇలాంటివి కాస్త పార్ట్నర్షిప్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలా అని చెప్పి మీరు గుడ్డిగా వెళ్ళిపోవద్దు. పర్సనల్ చార్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్లో 7th హౌస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది గోచారము అంటే 40% మాత్రమే మీ మీద ప్రభావితం అవుతుంది. మీ
పర్సనల్ చార్ట్ ద్వారా ఎన్నో విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దాన్ని చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. లగ్నంలోనే కేతుగ్రహ సంచారం నడవడము, ఎటువైపు వెళ్ళాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, లెఫ్ట్ ఆర్ రైట్ అనేటువంటిది ఒక తెలియనటువంటి కన్ఫ్యూజన్, ఒక డైలమాలో ఉండడం వల్ల చాలా రకాలుగా ఒక ఒత్తిడి అనేటువంటిది చూడడం, ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. సో దీని నుంచి అధిగమించడం కోసం, సో దీనివల్ల ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, డిప్రెషన్ కానీ కనిపించే అవకాశములు కూడా సింహరాశి వాళ్ళకి కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ జూలై మాసంలో సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీకు మరిన్ని శుభ ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చేటువంటి టిప్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా ఇంట్లో పాదరస గణపతి, అంటే గణపతి యొక్క విగ్రహం పాదరసం అనేటువంటి లోహంతో తయారు చేసి ఉంటుంది. ఆ లోహ గణపతిని ఇంట్లో పెట్టుకోండి. ఇది లైఫ్ లాంగ్ రెమెడీ, మీకు బాగా పనిచేస్తుంది. ఆ పాదరస గణపతికి ప్రతిరోజు అభిషేకం చేయడం కానీ, అర్చన చేయడం కానీ, ఆ స్వామి ఎదుట కూర్చుని ధ్యానం చేసినా మీ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది, ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అండ్ మేజర్గా ఎవరైతే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉంటారో 23వ తారీఖు లోపులోనే మీరు దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. 23వ తారీఖు దాటితే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి. ఎస్పెషల్లీ జూలై 1 to 16 అయితే ఇంకా చాలా మంచిది. అది దాటాక సెకండ్ లిమిట్ 23వ తారీఖు వరకు చాలా మంచిది. సో దీన్ని బాగా గమనించండి. ఈ జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు, వైట్ అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ ఆల్సో గ్రీన్ అండి, లేత ఆకుపచ్చ, ఇవి కూడా బాగా కలిసి వస్తాయి. నెంబర్ 5 అనేటువంటి దాన్ని మీరు చూసుకోండి. ఈ లక్కీ నెంబర్ని చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అండ్ ప్రధానంగా బుధవారం మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి వారము. ఎలాంటి విషయమైనా, ఎలాంటి కార్యక్రమం అయినా ఈ బుధవారం నాడు ప్రారంభం చేస్తే దిగ్విజయంగా ముందుకు వెళ్తారని చెప్పచ్చు. అయితే పర్సనల్ చార్ట్లో చాలా డిఫరెంట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలా మందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప గొప్ప యోగాలున్నా ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడు శని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.